బర్త్డే పార్టీలో మంగ్లీ రచ్చరచ్చట. రిసార్ట్ లో పర్మిషన్ లేకుండా పార్టీ, విదేశీ మద్యంతో దావత్, అర్ధరాత్రి డీజే సౌండ్ తో డ్యాన్సులు, పోలీసులకు ఫిర్యాదు చేసినటువంటి స్థానికులు. రిసార్ట్ కు వెళ్లిన పోలీసులపై మంగ్లీ దురుసు ప్రవర్తన, వీడియో తీయొద్దంటూ పోలీసులకు బెదిరింపు. ఎంత పెద్ద సెలబ్రిటీ అయినా వదలమని చెప్పినటువంటి పోలీసులు. ఇక మంగ్లీ బర్త్డే వేడుకల్లో నిన్న మొత్తం అదే సోషల్ మీడియాలో నిన్నటి నుంచి వెళ్ళి ఇప్పటి వరకు అదే నడుస్తా ఉన్నది. మరి విదేశీ మద్యం ఎందుకుంటదండి? విదేశీ మద్యం ఎందుకుంటది? ఒకవేళ బర్త్డే పార్టీ చేసుకుంటే ఏడ చేసుకోవాలి? రిసార్ట్ లో చేసుకున్నారు. విదేశీ మద్యం, ఇక్కడ మద్యం అంటే ఓకే, ఎవరి దావతులకైనా ఎవరి బర్త్డేలకైనా కామన్, అదంతా లోకల్ బ్రాండ్లు తీసుకొచ్చుకుంటారు, తాగేటోళ్ళు కంపల్సరీ ఉంటారు, వాళ్ళ కోసం తీసుకొచ్చుకుంటాం, చేసుకుంటాం. మరి విదేశం మద్యం ఉందట, తర్వాత ఎవరికో పాజిటివ్ కూడా వచ్చిందట, డ్రగ్ పాజిటివ్ వచ్చిందట. నిన్న మంగ్లీ వివరణ కూడా ఇచ్చింది దాని మీద. మరి వివరణ ఇచ్చింది కానీ ఇచ్చి అక్కడ వేరే దగ్గర తీసుకొని వచ్చినాడు ఆయన, ఇక్కడికి వచ్చిన తర్వాత పాజిటివ్ వచ్చిందని చెప్పేటటువంటి ప్రయత్నం కూడా చేసింది. మరి అలాంటప్పుడు సరే ఆయన వదిలిపెడదాం. ఆయన వదిలిపెట్టినప్పుడు విదేశీ మద్యం ఎట్లున్నది? ఒకవేళ మరి డీజే సౌండ్స్ డ్యాన్సులు చేసుకోవాలి అని చెప్పేసి అంటే మరి పర్మిషన్ తీసుకోవాలి ఖచ్చితంగా. మీరు ఒక మంచి సెలబ్రిటీ, ప్రజాస్వామ్యంలో మీరు ఒక మంచి ఉన్నతమైనటువంటి వ్యక్తిగా ఉన్నారు, ఇవన్నీ తెలుసుకోవాలి కదండి. ముందే ఎన్నో పార్టీలు చూస్తా ఉన్నాం, గతంలో జరిగినటువంటి పార్టీలు చూడలేదా? ఎంతో మంది మీద పర్మిషన్లు తీసుకోలేదని చెప్పి చాలా వైరల్ అయినాయి లేవా? అవి మీరు చూడలేదా? మీకు తెలీదా? నిజంగా ఏం కాదులే అని చెప్పి నిర్లక్ష్యంగా ఉన్నారా, లేకపోతే ఏమన్నా అయినప్పుడు చూసుకుందాం అనుకున్నారా, లేకపోతే ఏమైనా తెలియదు. మరి పోలీసులు కూడా సహకరించలేదని చెప్పి చెప్తా ఉన్నారు. వీడియోలు తీయొద్దని చెప్పేసి బెదిరించేటటువంటి ప్రయత్నం కూడా చేసిరట. ఒకసారి చూద్దాం రెండో పేజ్లో. ఇక ఆమె తట్టుకోలేక నిన్న ఒక వీడియో కూడా రిలీజ్ చేసింది. ఇగో సింగర్ మంగ్లీ బర్త్డే పార్టీ వివాదంగా మారింది. చేవేళ్లలోని త్రిపుర రిసార్ట్ లో బుధవారం అర్ధరాత్రి తన ఫ్రెండ్స్ కు లిక్కర్ పార్టీ ఏర్పాటు చేసింది. ఈ వేడుకకు మంగ్లీ కుటుంబ సభ్యులు, సన్నిహితులు, సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖులు సహా దాదాపు 50 మంది హాజరైనట్టు. అర్ధరాత్రి దాదాపు 1 గంట సమయంలో రిసార్ట్ నుంచి డీజే సౌండ్స్ హోరెత్తించినట్టు. మరి 1 గంటకి డీజే సౌండ్స్ అంత భారీగా పెట్టుకొని డ్యాన్స్ వేయడం, మరి అది ఎంతవరకు సమంజసం? బర్త్డే వేడుకలు అయినప్పుడు, అమ్మ నాన్న ఉన్నప్పుడు ఓకే కూర్చోవాలి, తాగాలి, దాన్ని 12 వరకు క్లోజ్ చేసుకోవాలి. ఇక్కడ లోకల్ బ్రాండ్లు ఏమైనా ఉంటే మద్యం వాడాలి. ఇలా మద్యం తాగుతున్నారు అని చెప్పి తప్పు ఏమంటలేరు. లిక్కర్ ఎక్కడైనా నడుస్తుంది, ఏడైనా నడుస్తుంది, కామన్. అది మన తెలంగాణలో ఇంకా కామన్. అది బాగా చెప్తే తాగుతాం. మరి విదేశీ మద్యం ఉంది, 1 గంట వరకు హడావుడి హల్చల్ చేస్తే మరి ఎట్లయితుంది? అది బర్త్డే పార్టీ అనుకోవాలా, లేకపోతే రేవ్ పార్టీ లాగా అనుకోవాలా, లేకపోతే ఏమనుకోవాలి? రిసార్ట్ సరే, రేవ్ కాదు, రిసార్ట్ పార్టీ. పోలీసులు దాడులు చేసిన సమయంలో సుమారు 10 మంది మహిళలు, 12 మంది పురుషులు డీజే పాటలకు డ్యాన్సులు చేస్తున్నట్టు గుర్తించారు. అక్కడ పరిస్థితిని వీడియో తీస్తున్న పోలీసులపై మంగ్లీ దురుసుగా ప్రవర్తించిందట. వీడియో తీయొద్దంటూ వేలు చూపిస్తూ పోలీసుల మీదకు వెళ్ళింది. పార్టీకి సంబంధించి పర్మిషన్ తీసుకున్నారంటూ పోలీసులు ఆరా తీయడంతో బర్త్డే పార్టీ, లిక్కర్, డీజేకి ఎలాంటి అనుమతి తీసుకోకుండానే పార్టీ నిర్వహించినట్లు గుర్తించారట. అక్కడ విదేశీ మద్యం బాటిళ్లు కూడా ఉండడంతో అనుమానం వచ్చిన పోలీసులు అందరికీ డ్రగ్ కిట్లతో టెస్టులు చేయగా ఒకరికి గంజాయి పాజిటివ్ గా వచ్చింది. దీంతో అతడిపై NDPS యాక్ట్ కింద కేసు నమోదు చేశారు పోలీసులు. పెద్ద మొత్తంలో విదేశీ మద్యం బాటిల్ ఉండటం, ఈ మద్యానికి కూడా ఎలాంటి అనుమతులు తీసుకోలేదని చెప్పేసి కూడా తెలిపిరట. దీంతో మంగ్లీ రిసార్ట్ అసిస్టెంట్ మేనేజర్ రామకృష్ణ, ఈవెంట్ మేనేజర్ మెగారాజులపై కూడా అనుమతి లేకుండా ఈవెంట్ నిర్వహించడం, విదేశీ మద్యం వినియోగించడం, గంజాయి వాడకం ఆధారంగా కేసు నమోదు చేశారు. విదేశీ మద్యాన్ని సీజ్ చేశారు. సౌండ్ పర్మిషన్ లైసెన్స్ లేకుండా ఉపయోగిస్తున్న డీజే పరికరాలను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ పార్టీకి పలువురు సినీ సెలబ్రిటీలు కూడా హాజరైనట్లయితే మరి తెలుస్తా ఉన్నది. మరి చూడండి, ఇక ఇప్పుడు ఈవెంట్ మేనేజ్మెంట్ ఉంటారు కదా, వాళ్ళన్న డీజేగా పర్మిషన్స్ అన్న తీసుకోవాలి కదా. ఇష్ట రాజ్యంగా సెలబ్రిటీలు మీరంతా ఎట్లా పడితే అట్లా చేస్తే ఎట్లయితుంది? సరే, ఇక ఈ వార్తకు సంబంధించి మరి స్వేచ్ఛలో కూడా ఒకటి చూస్తా ఉన్నాం. ఇగో నాకేం తెలియదు, లిక్కర్ సౌండ్ సిస్టమ్ కు అనుమతి తీసుకోవాలని అవగాహన లేదు. అక్కడ మా అమ్మ నాన్న కూడా ఉన్నారు, వారి ముందు అలాంటివన్నీ ఎలా చేయిస్తాను? ఆధారాలు లేని అభియోగాలు నాపై మోపవద్దు. బర్త్డే పార్టీ వివాదంపై సింగర్ మంగ్లీగా క్లారిటీ చెప్తా ఉన్నది. దయచేసి మరి నా మీద ఆరోపణలు చేయొద్దు, నాకు తెలియదని చెప్తుంది. నాకు పర్మిషన్ తీసుకోవాలని తెలియదు, అది అని చెప్తుంది. కానీ మరి విదేశీ మద్యం ఎక్కడి నుంచి వచ్చింది? వాటికి కూడా పర్మిషన్ ఉండాలట. పర్మిషన్ లేకుండా తీసుకున్నారు అనేటటువంటి మరి ఇవన్నీ కూడా కనపడతా ఉన్నాయి. ఇక పోలీసులు దర్యాప్తు అయితే జరుగుతా ఉంది. ఏది ఏమైనా కానీ సెలబ్రిటీలు మీరు ఏదైనా పార్టీ చేసుకోవాలనుకున్నప్పుడు ఖచ్చితంగా పర్మిషన్ ఉండాలి.
ఖచ్చితంగా పర్మిషన్ ఉండాలి. ఇట్లా చాలా హల్చల్ అవుతా ఉన్నాయి. మొన్న కేటీఆర్ బామర్ది అని చెప్పి, ఆ తర్వాత ఆ కొండ సూర్య కాలనీలో ఒకటి జరిగిందని చెప్పి, ఇట్లా రిసార్ట్స్ దగ్గర జరిగే వాటిది చాలా జాగ్రత్తగా వహించాలి. అక్కడ మేనేజర్లు చూసుకోవాలి. విదేశీ మద్యం కానీ, లేకపోతే గంజాయి కానీ, డ్రగ్స్ కానీ అలాంటివి ఏవి రాకూడదు. లోకల్ లిక్కర్ బ్రాండ్ అంటే ఓకే, మన దగ్గర దొరికే క్వార్టర్లు బీర్లు ఫుల్ బాటిల్ అంటే ఓకే, నో ప్రాబ్లం. బిర్యానీ ఇవన్నీ ఉంటాయి. 12 o'clock వరకు డీజే అవసరమైతే పర్మిషన్ ఇస్తారు. ఇట్లా ఓ లిమిట్లో బర్త్డే పార్టీ చేసుకోవాలి. కానీ మరి ఇక పోలీసులు కూడా మరి దబాయించేటట్టు ప్రయత్నం చేసిందట. సో ఆమె కూడా రియాక్షన్ ఇచ్చినది. నిన్న మంగ్లీ కూడా మాట్లాడినది. మరి చూడాలి దీనికి సంబంధించి మరి పోలీసుల దర్యాప్తు జరుగుతున్నటువంటి నేపథ్యంలో మరి ఎట్లా జరుగుతుంది, ఏం జరుగుతుంది అనేది అయితే చూడాలి.